అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాల గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది. రాశి చక్రం, నక్షత్ర రాశి, గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అంచనా వేస్తారు. జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. మిథున రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ జూలై నెల స్వీయ అభివృద్ధి, కొత్త అభివృద్ధి కార్యకలాపాలు, చిన్న చిన్న పర్యటనలు, వినోద కార్యకలాపాలు, ఇతర రాష్ట్రాల మరియు దేశాలకు సుదీర్ఘ ప్రయాణాలు మరియు ప్రేమ సంబంధాల గురించి అనేక కలలు, అంచనాలను అందిస్తుంది. అయితే ఊహాజనిత ప్రపంచంలో జీవించటం కంటే ఆచరణాత్మకమైనది ద్వారా మీ కోరికలను నెరవేర్చుకోవటం సాధ్యమవుతుంది. మీ పిల్లలతో ప్రేమ, ఆప్యాయత మరింత పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సమస్యలను నివారించటానికి కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. కొంత అభివృద్ధి కార్యక్రమాలను, చిన్న ప్రయాణాల ఖర్చులను పెంచుతాయి, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. కాబట్టి ఈ కార్యకలాపాల సమయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు, వినోద కార్యక్రమాలు సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తాయి. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలను మీ కెరియర్లో మంచి పనితీరు కనబరచడానికి మీకు ప్రేరణ, మద్దతునిస్తాయి. మీ వ్యాపార అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు సూచించబడుతున్నాయి. ఇది మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. మీ కెరియర్ అభివృద్ధి కోసం కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు మరియు ఉద్యోగంలో ప్రమోషన్లు సంతృప్తిని అందించే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఆస్తుల ద్వారా డబ్బును స్వీకరించడం సాధ్యమవుతుంది. స్నేహితులు, పెద్ద తోబుట్టువులు మద్దతు ద్వారా పెద్ద ఆర్థిక అభివృద్ధిని కలిగి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యలో మీ పనులను పూర్తి చేయటంలో జాప్యాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నవి. ఇది పతనాలకు కారణమవుతుంది. కాబట్టి విజయం సాధించడానికి మీ విద్యపై దృష్టి పెట్టాలి. ప్రేమ సంబంధాలలో బంధాన్ని పెంపొందించుకోవటానికి ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. మిథున రాశి వారికి ఈ నెల కుటుంబ వ్యవహారాలకు సంబంధించి గందరగోళంగా నిండి ఉంటుంది. రాహు కేతువుల 10 ఇంట్లో మరియు 4వ ఇంటిలో ఈ నెల మొత్తం ఉంటారు. ఇంటి వాతావరణం గందరగోళంగా ఉన్నందున ఇంటి సభ్యులు తమ మొబైల్ ఫోన్లో మాట్లాడటం లేదా బయటి వ్యక్తులతో మాట్లాడటంలో మరింత బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యులకు సమయం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇంట్లో ఐక్యత లోపిస్తుంది. 11వ ఇంట్లో ఉన్న కుజుడు 2వ ఇంట్లో ఉన్న బుధుడిని సూచిస్తుంది. దీని కారణంగా ఇంట్లో ఒకరితో ఒకరు తప్పుగా మాట్లాడుకోవటం వలన ఇంటి వాతావరణాన్ని పాడు చేయవచ్చు. కాబట్టి మీ వైపు నుండి అలాంటిదేమీ జరగకుండా మీ తరఫున మీరు జాగ్రత్తగా ఉండాలి. 3వ ఇంటి అధిపతి గ్రహం సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీకు మీ తోబుట్టువుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనిలో వారి సహకారం అభినందనీయం అని చెప్పవచ్చు. జూలై 16న సూర్యుడు మీ జన్మ రాశి నుండి 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అవసరమైతే మీ తోబుట్టువులు మీకు ఆర్థికంగా మద్దతునిస్తారు. ఇది మీ సోదరులు, సోదరీమణులకు మరియు మీ కుటుంబంలో మీ హోదాను పెంచుతుంది. మీరు గౌరవాన్ని పొందుతారు. దయచేసి మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మిథున రాశి వారికి వృత్తిపరంగా జూలై నెల మీకు చాలా మంచిది అని చెప్పవచ్చు. మీ పని గురించి చాలా జాగ్రత్తగా ఉండండి, కానీ మీ చర్య కంటే మీ స్పందన ఎక్కువగా ఉంటుంది. మీరు మితిమీరిన తొందరపాటు చూపవచ్చు. ఈ తొందరపాటు పొరపాట్లకు దారితీయవచ్చు. ఏ పనిలోనైనా షార్ట్కట్లను తీసుకోవటం చాలా మంచిది. అయితే మీతో ఉన్న మంచి విషయం ఏమిటంటే ఇతరులకు కష్టంగా అనిపించే పనిని కూడా మీరు పరిష్కరించగలుగుతారు. ఇది మీ ఫీల్డ్పై మీ యొక్క ఆసక్తిని పెంచుతుంది. మీరు విజయాన్ని పొందుతారు. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 12వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీరు పనికి సంబంధించి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళవలసి ఉంటుంది.
ఆరో ఇంటికి అధిపతి అయిన కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఉద్యోగంలో మంచి విజయాన్ని పొందటానికి మీకు సహాయం చేస్తుంది. మిథున రాశి వారిలో జూలైలో వ్యాపార పరంగా చూస్తే 7వ ఇంటికి అధిపతి బృహస్పతి 12వ ఇంట్లో సంచారం చేస్తున్న కారణంగా ఇతర రాష్ట్రాలు లేదా నగరాల నుండి వ్యాపారాలు పొందటానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీకు ధనవంతుల నుండి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నెల ప్రారంభంలో సూర్యుడు శుక్రుడు మీ రాశిలో ఉన్నందున అక్కడ నుండి వారు మీ 7వ ఇంటిపై పూర్తిగా దృష్టి పెడతారు. దీని కారణంగా మీరు ప్రభుత్వ రంగంలోని వ్యక్తుల నుండి కూడా వ్యాపారంలో అవకాశాన్ని పొందగలుగుతారు. మీ మార్గం ఇంకా సులభమవుతుంది. మిథున రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో కుజుడు 11వ ఇంట్లో ఉన్నందున ఇది మీ ఆదాయాన్ని పూర్తిగా పెంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. మీ ఆదాయాలు రోజురోజుకు మరింత పెరుగుతాయి. ఇది మీ ధైర్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీరు డబ్బు కొరత కారణంగా ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించగలుగుతారు. మీరు వాటిని పూర్తి చేయడానికి ధైర్యాన్ని పొందుతారు. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత పెంచుతుంది. అయితే జూపిటర్ నెల మొత్తం 12వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీరు మతపరమైన పనులలో డబ్బు ఖర్చు ఎక్కువగా చేస్తారు. ఇది కొంచెం ఎక్కువ ఖర్చులకు దారితీస్తుంది. దీని కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. నెల ద్వితీయార్థంలో కుజుడు కూడా 12వ ఇంటికి వెళ్తున్న కారణంగా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ శని తిరోగమనంలో ఉండటం వలన 11వ ఇంటిని పూర్తిగా చూస్తున్నందున మీ ఆర్థిక పరిస్థితి ప్రయత్నాలు చేయటం ద్వారా మెరుగుపడతాయి. ఈ నెల ద్వితీయార్థంలో 2వ స్థానంలో శుక్ర బుధ గ్రహాలతో పాటు సూర్యుడు కూడా ఉండటం వల్ల మీరు అనేక విధాలుగా సంపదను కూడగట్టుకోగలుగుతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరుగుతుంది. మీరు ఆర్థిక పథకాలలో భారీగా పెట్టుబడిని పెడతారు. ఇది మీ భవిష్యత్తులో మీకు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. మిథున రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నవి. మీ రాశికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉండటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 3వ ఇంటికి అధిపతి అయిన రవి మొదటి ఇంట్లో సంచారం వలన మీకు మంచి ఆరోగ్యం, అధిక రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. మీ రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుంది. మీకు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు లేదా అనారోగ్యాలు ఉంటే ఇవి ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. అయితే బృహస్పతి మీ 12వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉన్నందున దీని కారణంగా సీజనల్ వ్యాధుల వల్ల కలిగే సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. కొలెస్ట్రాల్ కూడా మరింత పెరుగుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో అంగారకుడు 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా కొన్ని రకాల శస్త్రచికిత్సలు, గాయాలు మొదలైనవి సంభవించే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మీరు రక్తపోటుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అలాంటి సంకేతాలు ఉన్నప్పుడు మీరు తక్షణమే చికిత్స పొందాలి. తద్వారా పెద్ద సమస్య ఏర్పడదు. మీరు ఆరోగ్యపరమైన జీవితాన్ని గడపవచ్చు. మీరు కొన్ని శారీరక వ్యాయామాలు మీ దినచర్యలో భాగం చేసుకోవటం మంచి అలవాటు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని చిన్న తగాదాలు ఉండవచ్చు. కానీ శుక్రుడి యొక్క ఆశీర్వాదం కారణంగా మీ సంబంధం మరింత కొనసాగుతుంది. మీరు మీ సంబంధంలో ప్రేమ పూర్తిగా ఆనందిస్తారు. మాసం ద్వితీయార్థంలో కుజుడు 12వ ఇంటికి వెళ్ళినప్పుడు కుజుడు ప్రభావం 5వ ఇంటిపై తక్కువగా ఉంటుంది. అప్పుడు మీ ప్రేమ జీవితం ఇంకా బాగుంటుంది. శుక్రుడు జూలై 7న 3వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది ప్రేమలో తీవ్రతను మరింత పెంచుతుంది. మీరు చాలా మీ ప్రియమైన వ్యక్తికి మరింత దగ్గరవుతారు. మీ ప్రియమైన వారితో మీ సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. పెళ్లి కాని వారి గురించి మాట్లాడేటప్పుడు సూర్యుడు శుక్రుడు కలిసి నెల ప్రారంభం నుండి మీ 7వ ఇంటిని చూస్తున్నారు. ఒకవైపు మీ సంబంధంలో ప్రేమ మరింత పెరుగుతుంది. మరోవైపు పరస్పరాహం యొక్క ఘర్షణలు కూడా జరగవచ్చు. కాబట్టి మీరు సానుకూలంగా ప్రవర్తించాలి. నెల 2వ సగం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి కలిసి మీ కుటుంబ జీవితాన్ని నిర్వహిస్తారు. మిథున రాశి విద్యార్థులు జూలై నెలలో ఉన్నత విద్యలో మీ పనులను పూర్తి చేయటంలో ఆలస్యం మరియు ఇబ్బందుల పతనానికి కారణం కావచ్చు. కాబట్టి మీ కార్యకలాపాలన్నీ అంకిత భావంతో నిర్వహించి విజయాన్ని సాధించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సజావుగా సంబంధాలను కొనసాగించటం కష్టం. ఇది గొడవలకు కారణమవుతుంది. కాబట్టి ఇతరుల సమస్యలతో జోక్యం చేసుకోకుండా సహనంతో ఉండాలి.
మిథున రాశి వారు చేయవలసిన పరిహారంలో మీరు విష్ణు భగవానుని ఆరాధించటం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రతి శనివారం పేదలకు నిస్సహాయాలకు ఆహారం ఇవ్వాలి. శుక్రుడు బీజ మంత్రాన్ని జపించడం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.